హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో బుధవారం రోజు పోచమ్మ బోనాలు చేశారు. సో ఎలా చేసుకున్నాం ఏంటి అనేది చూపిస్తాను. అయితే మేము కొంతమంది ఏమో పోచమ్మకు కోడిని కట్ చేస్తారు కదా, కొంతమంది ఏమో గొర్రెని కట్ చేస్తారు. అయితే మేము ఒక 8 మెంబర్స్ కలిపి గొర్రెని తీసుకొని దేవుడికి మొక్కిన తర్వాత ఇట్లా కట్ చేసుకుంటున్నాం. కట్ చేసేది మా చిన్న మామయ్య. ఒక 8 మెంబర్స్ కాబట్టి ఇవి 8 కుప్పల్లాగా కట్ చేస్తారు అన్నట్టు. చూడండి, ఆల్రెడీ కుప్పలు వేస్తున్నాడు. మా మరిది సాయికి అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఇవి. మా పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళు మా కోడళ్ళు, మా అత్తమ్మ, మా పాప అందరం చూస్తున్నాం. ఇది వచ్చేసి బోటి బేషన్లో. అయితే ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళు తలకాయ తీసుకుంటారు అన్నమాట. అదొకటి ఉంటుంది మటన్ కటింగ్లో. ఇక ఫైనల్గా సాయంత్రం డప్పు వాళ్ళు వచ్చిళ్ళు. ఇట్లా ఇంటింటికి డప్పు వాళ్ళు వెళ్తే ఇంట్లో ఉన్న పెద్దవారు బోనాన్ని తలపై పెట్టుకొని పోచమ్మ గుడికి వెళ్తారు. మా ఇంటికాడ మా పెద్దత్తయ్యను మా అత్తమ్మ ఇట్లా బయలుదేరే ముందు మేము ఇట్లా వాటర్ పోస్తాము. ఇంట్లో నుంచి బోనం వెళ్తుందని ఫస్ట్ మా పెద్ద మామయ్య పోసిన తర్వాత మా వారు పోసి మొక్కారు. ఇట్లా డప్పు వాళ్ళు ప్రతి ఇంటికి పోయి డప్పుతోనే బోనం తీసుకెళ్తారు. ఏ బోనాల పండుగ అయినా అలానే చేస్తారు. ఆషాఢ మాసంలో వచ్చేసి మైసమ్మ బోనాలు, శ్రావణంలో వచ్చేసి పోచమ్మ బోనాలు. ఇది మా వాడకట్టు. ఇక్కడ ఇంకో ఇంటి నుంచి బోనం వస్తుందని చెప్పేసి మేమందరం అక్కడ ఆగినాం. ఇక్కడ మా అత్తయ్య అవుతుంది నాకు చుట్టాలే, తనకి దేవుడు వచ్చాడు. సో ఇట్లా అమ్మవారు వచ్చిన వాళ్ళు నృత్యం చేస్తూ గుడికి వెళ్తూ ఉంటారు. సో ఇట్లా అందరం కలిసి గుడికి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది. ఆల్రెడీ మార్నింగే అందరూ గుడికి వెళ్తారు. ఫస్ట్ వెళ్ళి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి బట్టలు పెట్టడం, చీర సమర్పించడం. అలాగే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొత్త బట్టలు తీసుకుంటే కూడా అక్కడ పెట్టుకొని మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బోనం అండి. ఇట్లా ప్రత్యేకంగా బోనాన్ని పసుపు, బియ్యం పిండి, కుంకుమలతో అలంకరించుకొని వేపాకులన్నీ కట్టి పైన ఒక ముంతలో దీపం పెట్టుకొని ఇట్లా నృత్యం చేస్తూ డోలు డప్పుతోటి తీసుకెళ్తూ ఉంటారు. ఇట్లా అందరు కలిసి ఒక చోట జమై అందరూ వెళ్తూ ఉంటారు. చాలా పండుగలాగా అనిపిస్తుంది. పోచమ్మ గుడి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి అందరి వాడల వాళ్ళు ఇట్లా జమ అవుతున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి వీళ్ళు నృత్యం చేస్తుంటే కాసేపు ఆగిళ్ళు. ఈ అమ్మవారు వచ్చిన వాళ్ళు అంత ఈజీగా లోపలికి పోనీయరు. మధ్యలో ఆగి డ్యాన్స్ చేస్తుంటారు. ఏమైనా లోపాలు, మనం పూజించే విధానంలో లోపాలు ఉన్న, అమ్మవారి ఏమైనా కోరికలున్నా వీళ్ళ ద్వారా అమ్మవారు పలికిస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు ఏమన్నా లోపాలు జరిగితే. సో నైట్ ఇట్లా తీసుకుపోవడం వల్ల మంచిగా లైటింగ్ అంతా ఇదంతా దీపాలతో అయితే చూడడానికైతే కనుల విందుగా ఉంటుంది. ఇది వచ్చేసి రాములవారి గుడి మా ఇంటి దగ్గర. ఇక్కడ కళ్యాణం కూడా మస్తు చేస్తారు రాములవారి గుడి దగ్గర. అప్పటికే చీకటి అయిపోయిందిగా గుడికి వచ్చేసినాం ఫైనల్గా. సో ఇక్కడ అందరూ అన్ని వాడల నుంచి వస్తారు. మహిళలేమో గుడి లోపలికి వెళ్ళి ఇట్లా బోనాలు సమర్పిస్తుంటే కొంతమంది బాయ్స్ వచ్చేసి బయట నుంచి చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పోచమ్మ గుడి. లోపల బోనం ఎత్తుకొని ఒక 2-3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి లోపల బోనంని సమర్పించి ఇక అందరు ఇంటికి వెళ్తూ ఉంటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.